ప్రజ్ఞ గారికి ఏమీ కాదు. మీ అందరికీ నా నమస్కారం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. శాంతించు బుల్బుల్, నేను ఇక్కడికి తమాషా చేయడానికి రాలేదు. నేను మీ అందరికీ సాయం చేయడం కోసం వచ్చాను. పైగా ఇంటికొచ్చిన అతిథికి ఎవరైనా మర్యాద చేస్తారు. అయినా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు కాబట్టే నేను వచ్చాను. నిన్ను పిలిచారా? అది నేనే అతన్ని పిలిచాను. అలా చూడకండి నన్ను. సారీ, కానీ నేను ఇన్ని ఇక్కడికి పిలవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అది అమ్మమ్మ అందరూ చాలా కంగారుగా ఉన్నారు. నేను మీ అందరి కంగారు చూడలేకపోయాను. అందుకే నేనేమనుకున్నానంటే దీనికి ఏదో విధంగా సొల్యూషన్ వెతికి తీరాల్సిందే అని. ప్రజ్ఞను వెతకడానికి మనకి ఎవరైతే సాయం చేయగలరో నేను వాళ్ళని ఇక్కడికి పిలిపించడం మంచిదేమని నాకు అనిపించింది. ఇక ఆయన చేతిలో అయితే మొత్తం సిటీకి సంబంధించిన పవర్ అయితే ఉంది. అందుకే నేను అనుకున్నాను ఈయన మనకి సాయం చేస్తారు, అప్పుడు మనం ప్రజ్ఞని త్వరగా వెతకడానికి కుదురుతుందని. అయినా బుల్బుల్, మీకైతే ఇతను చాలా బాగా తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? ప్రజ్ఞ కోసం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చూడండి ఆంటీ గారు, నానమ్మ గారు, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజ్ఞ గారిని ఎవరో కిడ్నాప్ చేశారన్న సంగతి నాకు తెలిసిన వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది. నేను అర్థం చేసుకోగలను మీరంతా ఎంత బాధపడుతున్నారో. నేను నా ఇంపార్టెంట్ పనులన్నీ వదిలేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాను. చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ప్రజ్ఞ గారు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. చూడు, నువ్వు కంగారు పడద్దు. ఏదో ఒకటి చేసి నేను మీ అక్క ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నేను నీకు మాటిస్తున్నాను బుల్బుల్. నేను నీకు చెప్పానా లేదా నన్ను పెళ్లి చేసుకో అని? నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు నీ ఇంటి వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండేది కాదు కదా. కానీ లేదు, నువ్వు నా మాట అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు అనుభవించు. రాణి, చెప్పాను కదా, ఈ ఆట కూడా నేనే గెలిచాను. మా అక్క గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడైతే బావగారు ఇంకా ప్రవీణ్ వస్తారో అప్పుడు నేను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.